ఆయన హెచ్చరింపును తీసుకో, ఆయన గద్దింపును తీసుకో, వాటికి నువ్వు లోబడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ ప్రతి సన్నివేశంలో దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. మిమ్మల్నే కాదు, ఆ రోజుల్లో ఉన్న భక్తులందరినీ కూడా దేవుడు ప్రతి సందర్భంలో హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏమండి, సౌలునేమో సమూయేలు ద్వారా హెచ్చరించాడు. ఎవరి ద్వారా హెచ్చరించాడు? సమూయేలు ద్వారా హెచ్చరించాడు. దావీదుని ఎవరి ద్వారా హెచ్చరించాడు? ఎవరి ద్వారా? మీ ద్వారానా? లేకపోతే మీ ద్వారానా? ఎవరి ద్వారా? ఎవరండి? నాతాను ద్వారా హెచ్చరించాడు ఆయన. ప్రతి సందర్భంలో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నానండి, దైవజనులను వాడుకొని కూడా ఎన్నో సందర్భాలు మిమ్మల్ని హెచ్చరించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మీరు తీసుకున్నారా, మీరు జాగ్రత్త పడతారు. పాపం మెల్లమెల్లగా లోపల స్టార్ట్ అవుతుంది. అది ఏం చేసిద్ది అయ్యా అంటే, ముందు అది మనకి సుఖాన్ని చూపించిద్ది, ఆనందాన్ని చూపించిద్ది, ఆహా అనిపించిద్ది. తర్వాత మనకి నిజమైన చుక్కలు చూపించిద్ది. హల్లెలూయా! నిజమైన చుక్కలు చూపించిద్ది. కొంతమంది అంటారు చూసారండి, బా పట్టపగలే చుక్కలు చూపించారా బాబు వాళ్ళు. పాపం కూడా అలాగే, పట్టపగలు, అర్ధరాత్రి, మధ్యరాత్రి, మధ్యాహ్నం పూట, ఏ టైం అయినా కానీ చుక్కలు బాగా కనపడతా ఉంటాయి. దేవుడు ప్రతి సందర్భంలో హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరింపుకు నువ్వు లోబడ్డావు అంటే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. లేదంటావా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అయిపోతావు. ప్రతిదీ నా దేవుడు నీ ముందు పెట్టాడు. ఈరోజు నీ ముందు నా దేవుడు చాలా చాలా విషయాలు నీ ముందు పెట్టాడు. ఆ ధనం కోసం, ఏమండి, ఆ ధనం కోసం నువ్వు కంపల్సరీగా మోసం చెయ్యాలి అంటాడు. ఎవరు? సాతానుగాడు. దేవుడు అంటాడు, నా పాదాలు పట్టుకో, నేను నీకు ఇస్తాను అంటాడు. నువ్వు దాంట్లో కొనసాగాలనుకుంటున్నావా, వెళ్ళిపో. లేకపోతే దీంట్లో కొనసాగాలనుకుంటున్నావు, దీంట్లోనే ఉండు. అన్యాయం చేసేవాడిని చేయనివ్వండి, పరిశుద్ధుడిగా ఉన్నవాడిని పరిశుద్ధుడిగా ఉండనివ్వండి. అన్యాయము చేయువాణ్ణి అన్యాయము